He got promoted again? Well, I guess it helps when you're born with a silver spoon in your mouth. హలో అండి, ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కి స్వాగతం. ఈరోజు మన 50వ రోజు పాఠం. కొంతమంది ఉంటారు కదా, పుట్టుకతోనే అన్నీ అమరిపోతాయి. మరి అలాంటి వాళ్లని ఇంగ్లీష్లో ఎలా వర్ణిస్తారు? దానికోసం ఒక అద్భుతమైన జాతీయముంది. ఈరోజు దాని గురించే మనం వివరంగా మాట్లాడుకుందాం. ఆ జాతీయమేంటంటే బార్న్ విత్ అ సిల్వర్ స్పూన్ ఇన్ వన్స్ మౌత్. సింపుల్గా చెప్పాలంటే చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టడం అన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం అక్షరాలా తీసుకోకూడదు. అంటే వాళ్ళేమీ నిజంగా నోట్లో వెండి చెంచాతో పుట్టారని కాదు. వాళ్ల కుటుంబం చాలా సంపన్నమైనది అని చెప్పడానికే ఈ మాట వాడతారు. మరి ఈ వెండి చెంచా కదేంటి? ఈ జాతీయం అసలు ఎలా మొదలైంది? చాలా ఆసక్తికరంగా ఉంటుందండి దీని వెనుక ఉన్న కథ. దానికోసం మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అప్పటి రోజులు, అప్పటి సమాజం ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉండేది. ఎలా అంటే ఆ రోజుల్లో సామాన్య ప్రజలు చెక్కతో చేసిన స్పూన్లు వాడేవాళ్ళు. కాని ధనవంతులు మాత్రం వాళ్ళు వెండి చెంచాలు వాడేవాళ్ళు. అప్పట్లో వెండి అంటే మామూలు విషయం కాదు, అదొక పెద్ద స్టేటస్ సింబల్. అంతేకాదండోయ్, అప్పట్లో ఒక మంచి సంప్రదాయం కూడా ఉండేదంట. ధనవంతుల కుటుంబంలో ఎవరైనా బాబుగాని పాపగాని పుడితే వాళ్లకు బహుమతిగా ఒక వెండి చెంచా ఇచ్చేవాళ్లంట. ఆ బహుమతి వాళ్ల సంపదకు, వాళ్ల హోదాకు ఒక గుర్తులాంటిదనమాట. సో అలా ఒక బిడ్డ దగ్గర వెండి చెంచా ఉందంటే చాలు, వీళ్లు పుట్టుకుతోనే ధనవంతులు అని అందరికీ ఈజీగా తెలిసిపోయేది. సరే, కథ బాగుంది గదా. మరిప్పుడు ఈ జాతీయాన్ని మనం మాటల్లో అంటే వాక్యాల్లో ఎలా వాడాలో కొన్ని ఉదాహరణలు చూస్తే మనకింకా బాగా అర్థమవుతుంది. చూద్దామా? ఓకే, మొదటి ఉదాహరణ చూడండి. షీ డజంట్ నో అబౌట్ పవర్టీ, షీ వాజ్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్. తెలుగులో చెప్పాలంటే ఆమెకు పేదరికం గురించి తెలియదు, ఎందుకంటే ఆమె పుట్టుకతోనే ధనవంతురాలు. అంటే జీవితంలో ఎలాంటి కష్టాలు చూడకుండా అల్లారుముద్దుగా పెరిగిన వాళ్ల గురించి చెప్పాల్సొచ్చినప్పుడు ఈ జాతీయం భలేగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. హీ నెవర్ వరీడ్ అబౌట్ పేయింగ్ బిల్స్ బికాజ్ హీ వాజ్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్. దీని అర్థం చాలా సింపుల్. అతను బిల్లులు కట్టడం లాంటి చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడూ టెన్షన్ పడలేదు, ఎందుకంటే అతను పుట్టుకతోనే కోటీశ్వరుడు. డబ్బు గురించి అస్సలు బెంగపడని వాళ్ల గురించి చెప్పాలంటే ఇది పర్ఫెక్ట్. సరే, ఇప్పుడు మూడో ఉదాహరణ. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గమనించండి. ఈవెన్ దో హీ వాజ్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్, హీ వర్క్స్ వెరీ హార్డ్ టు బిల్డ్ హిజ్ ఓన్ బిజినెస్. అంటే అతను ధనవంతులింటిలో పుట్టిన మాట వాస్తవమే అయినా తన సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. చూశారా, పుట్టుకతో ధనవంతులందరూ సోమలిపోతులు కారు, వాళ్ళు కష్టపడతారని చెప్పడానికి కూడా ఈ జాతీయాన్ని ఇలా వాడొచ్చు. భలే ఉంది గదా. సూపర్, చాలా బాగా అర్థం చేసుకున్నారు కదా. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చేసే టైం. ఇప్పుడు అందరి వంతు. ముందుగా దీన్ని ఎలా పలకాలో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. నాతో పాటు అనండి. రెడీనా? బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్. ఇంకొకసారి అన్నీ కలిపి బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్. అంతే, చాలా సులభం కదూ. ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలి. హార్డ్ వర్క్ బీట్స్ అ సిల్వర్ స్పూన్. అంటే కష్టపడి పనిచేయడమనేది పుట్టుకతో వచ్చిన సంపదను కూడా దాటేస్తుంది. ఎంత మంచి మాట కదా ఇది. మనందరికీ చాలా స్ఫూర్తినిస్తుంది. ఓకే, ఇప్పుడీరోజు ఛాలెంజ్కి రెడీ అయిపోండి. మనకు తెలిసిన సెలబ్రిటీలలో వాళ్ళు యాక్టర్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరు బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్ అనిపిస్తారు? ఒక్కసారి ఆలోచించి వాళ్ళ పేరుని కింద కామెంట్స్లో చెప్పండి, చూద్దాం. చివరగా ఒక్క మాట. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకేమీ వెండి చెంచాతో పుట్టాల్సిన అవసరం అస్సలు లేదు. కష్టపడితే చాలు, ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. ఈ పాఠం మీకు నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం మళ్ళీ 51వ రోజు పాఠంలో కలుద్దాం.